టీమిండియా వరుస విజయాలతో ఈ నెల 20న వరుసగా ఓటములతో సతమతం అవుతున్న బంగ్లాదేశ్తో తలపడనుంది. ముందుగా ఇరు టీమ్ స్క్వాడ్స్ చూసి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. అలానే ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్గా మారే ఆటగాళ్ళు ఎవరు అనేది కూడా ఒక అంచనా వేద్దాం. సో వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ముందుగా బంగ్లాదేశ్ స్క్వాడ్ చూస్తే టాప్ ఆర్డర్ నజ్ముల్ హుస్సేన్ సాంటో, తాన్జిద్ హసన్, తావిద్ రుడై. వికెట్ కీపర్స్ జైకర్ అలీ, ముష్ఫికర్ రహీం, పర్వేజ్ హుస్సేన్ ఇమాన్. ఆల్రౌండర్స్ మొహమ్మదుల్లా, మిరాజ్, నాసిమ్ అహ్మద్, సౌమ్య సర్కార్, తన్జీమ్, రిషాద్ హుస్సేన్, ముస్తఫికర్ రెహమాన్, నహీర్ రానా, తస్కిన్ అహ్మద్. సో బంగ్లాదేశ్ స్క్వాడ్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మన టీమిండియా స్క్వాడ్ వచ్చేసి టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ. వికెట్ కీపర్స్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి. సో ఇప్పుడు ఫస్ట్ మన టీమిండియా స్క్వాడ్ నుండి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్. ఆబ్వియస్లీ వీరిద్దరే మరోసారి ఓపెనింగ్ చేయబోతున్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి. సో బౌలర్స్ లో కూడా పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11లో తాన్జిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ సాంటో, తావిద్ రుడై, ముష్ఫికర్ రహీం, మొహమ్మదుల్లా, మెహ్రీ హసన్ నురుజ్, రిషాద్ హుస్సేన్, తాన్జిమ్, నసీర్ రానా, తస్కిన్ అహ్మద్, ముష్ఫికర్ రెహమాన్. సో బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ ప్లేయింగ్ 11 నుండి ఇరు టీమ్స్లో బ్యాటింగ్స్లో అలానే బౌలింగ్స్లో కీలకంగా మారే ఛాన్స్ ఉన్న ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా బ్యాటర్స్ విషయానికి వస్తే మరోసారి మన టీమిండియా ఓపెనర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పై అయితే ఆశలు పెట్టుకోవచ్చు. రోహిత్ తను రీసెంట్గా ఆడిన లాస్ట్ 7 మ్యాచెస్కి గాను 46.57 యావరేజ్తో 326 పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. ఎస్పెషల్లీ రీసెంట్గా ఇంగ్లాండ్పై కంబ్యాక్ సెంచరీ కూడా చేశాడు. అలానే వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా తను ఆడిన లాస్ట్ 7 మ్యాచెస్లో 45.71 యావరేజ్తో 320 పరుగులు చేశారు. గిల్ అయితే ఇంగ్లాండ్పై కన్సిస్టెంట్గా రన్స్ చేశారు. సో అదే జోడుని ఇంగ్లాండ్పై కంటిన్యూ చేసేలా ఉన్నారు. ఇక బంగ్లాదేశ్ బ్యాటర్స్లో వాళ్ళ కెప్టెన్ సాంటో, ఆల్రౌండర్ మొహమ్మదుల్లా అయితే ఫామ్లో ఉన్నారు. సాంటో తను ఆడిన లాస్ట్ 6 మ్యాచెస్లో ఏకంగా 84.25 యావరేజ్తో 337 పరుగులు చేశారు. ఆ యావరేజ్ చూస్తేనే అర్థమవుతుంది సాంటో మంచి ఫామ్లో ఉన్నారని. అలానే మొహమ్మదుల్లా తను లాస్ట్ 9 మ్యాచెస్లో 48.14 యావరేజ్తో 337 పరుగులు చేశారు. ఇప్పుడు మన బౌలర్స్ గురించి చూద్దాం. టీమిండియా నుండి అండర్ బౌలర్స్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. అయితే హర్షదీప్ సింగ్ లాస్ట్ 6 మ్యాచెస్లో జస్ట్ 4.76 ఎకానమీతో 14 వికెట్స్ తీశారు. అలానే అక్షర్ పటేల్ కూడా తను ఆడిన లాస్ట్ 8 మ్యాచెస్లో జస్ట్ 4.26 ఎకానమీతో 8 వికెట్స్ తీశారు. సో ఈ ఇద్దరు బౌలర్స్ మంచి ఎకానమీతో మరోసారి అదరగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ బౌలర్స్లో సీనియర్ బౌలర్ అయిన ముస్తఫిజర్ రెహమాన్ లాస్ట్ 5 మ్యాచెస్లో 5.04 ఎకానమీతో ఏకంగా 11 వికెట్స్ తీశారు. అలానే మరో బౌలర్ తస్కిన్ అహ్మద్ కూడా లాస్ట్ 7 మ్యాచెస్లో 14 వికెట్స్ తీశారు. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.